వరకు వేధించి వెంటాడి ముప్పుతిమ్మలు పెట్టి మీ ధర్మసూత్రము మొత్తం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్నారే మరి సావిత్రి జాతి మా నవజాతి తన భక్తితో సైతం సాక్షాత్ పరమశివుడిని ప్రత్యక్షం గావించి మీ పాసమును సైతం గట్టిపోటుగా నుంచి ప్రాణారులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడి జాతి మా నవజాతి నిజ నిజమన్న మాత్రమ ఏమైనా అప్రదిష్ట మూట కట్టుకున్న మీరు నిన్ను జాతి జాతి అని మమ్మ వేరణ చేయుటయా ఎంతమంది అహంకారం ఎంత సంస్కారము నేటి నుంచి దేవుడు ఎదుగుడు నాకు అనుమానాన్ని కింద బాగండి ముక్కోటి వాళ్ళతో సైతం గమనించి వేసదా పొందే ముక్కోటి దేవతలు దిక్కులు నేల అంత చెప్పాలట్టు మరణించే పంచభూతము సైతం జయహోనారాయణుగా సింహాసనం అధిష్ఠించదా మనమే రత్నకంతాలంకరమైన ఈ సభామున అకుంఠిత సేవక పరివార సమూహ పంచమున విడుదల పరిరక్షణ దమ్మైన ఇది ఔరవమున సత్త సతద సతద సదస్రద పలు పంకిలమైన కుల మత జపమును సమూహముగా సతంగా రక్షణ గావించదా జాతి ధర్మమున సూత సుతునికి నిలువ అర్హత లేదు. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అస్మత్పితామహులు పురుగుల వృద్ధుడైన ఈ శాంతనముడు శివ సముద్రుల భార్యకు గంగా గర్భమున జరించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా, మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవజ్ఞేశ్వరుడు ఓరుషి పుత్రుడు కాడా? అతడు మంచి జాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడిచిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామణి అంబికతో మా తండ్రిని, పితామణి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణం చేయడానికి మీచే కీర్తించబడుచున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదములకు ఓహో రాచరికమా అర్హత నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యమున సస్య సఫలమై సంపద వివరాలపై వెలుగుతూ అంగరాజం కూడేదని మూఢార్జిక్తునిగా వచ్చుచున్నాను. సోదరా దుశ్శాసన అనర్ఘనంత శక్తిగడమొనిదరు మామా గాంధార సార్వభౌమ సూర్యచితమన్యమై మండిత సువర్ణ సింహాసనము పరిగణులారా, పుణ్యభాగ్యరాజి నదితో యములు అందుకొరుడు, కళ్యాణ భట్టులారా, మంగళ దూరారోహులు సుస్వరముగా మ్రోగనిండు, మందిమాగుతులారా, కర్ణ మహారాజు దైవాలముగా విప్పుడు, పుణ్యాగనలారా, ఈ రాధాసుడు పాలవాసు నాటం కూడి తిరగం తీర్చిదిద్ది బహుజన్ మస్కృత ప్రదీపాన సౌలత సహజక వచకచ వైద్యురా ప్రపాదితో ఈ వాంఛలు తెలియక వీరగంగం రాజుడు నేటి సకల మహాజన సమక్షమున పండిత వర్ష సమక్షమున సర్వదా సర్వదా సతత సహస్రత ఈ కులకలంక మహాప్రజ్ఞను శాశ్వతముగా ప్రక్షాళనగా ఉంచరా. जोरदार तालियां.